దేవునికి మహిమ కలుగునుగాక. ఇదేనా దేవుని వాక్యం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఎందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. గమనించినట్లయితే కనుక ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో నేనున్నా సరే నేను దేవుని కార్యం కొరకు నేను ఎదురు చూస్తాను. ఆ యొక్క రక్షణకర్త అనే దేవుని కొరకు నేను నిశ్చయముగా కనిపెట్టుకొని ఉంటాను అంటూ విశ్వాసంతో భక్తి పలుకుతున్నాడు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. గమనించినట్లయితే కనుక మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి స్థితిగతుల్లో మనం ఉన్నా సరే దేవుని యొక్క కొరకు, దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన్ను కనిపెట్టుకునే భాగ్యము కావాలని కోరుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే మన దేవుడు మన ప్రార్థన నిశ్చయముగా ఆలకించేటటువంటి దేవుడు. చూడండి, మన దేవుడు మన ప్రార్థన ఆలకించకుండా ఇంకెవరు ప్రార్థన ఆలకిస్తాడు? నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించకుండా ఇంకెవరి ప్రార్థన ఆలకిస్తాడు? నీ కొరకు రక్తాన్ని కార్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, నిశ్చయముగా నీ ప్రార్థనను ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. అనేక విన్నపములన్నిటిని కూడా ఆయన అంగీకరించేటటువంటి దేవుడై ఉన్నాడు. నీ ప్రతి విజ్ఞాపనలన్నిటిని కూడా ఆలకించి నిశ్చయంగా నీకు సహాయము చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి సోలిపోవద్దు, సొమసిలిపోవద్దు. నిశ్చయముగా నువ్వు దేవుని కార్యం కొరకు కనిపెట్టు, దేవుని కొరకు కనిపెట్టు. నిశ్చయముగా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఆమేనని ముద్ర నీకు నిశ్చయముగా వేస్తాడు. దేవుని యొక్క గ్రంథంలో ఎస్తేరు తనే చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించలేదా? దెబోరా చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించలేదా? అంతేకాకుండా దావీదు, ఇలా ఎంతోమంది పరిశుద్ధులు భక్తులు వారు చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించినప్పుడు నీ ప్రార్థన కూడా దేవుడు ఎందుకు ఆలకించడు? నీ విన్నపములను దేవుడు ఎందుకు ఆలకించడు? దేవుడు నిన్ను తృణీకరించలేదు, దేవుడు నిన్ను త్రోసివేయలేదు. నిశ్చయముగా ఆయన నీ ప్రార్థనను ఆలకిస్తాను అని సెలవిస్తున్న దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడి మాట దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగలని యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దయతో మీరు జ్ఞాపకం చేసుకున్నట్టే నాయన దేవా తండ్రి స్తోత్రం. ప్రతి బిడ్డ యొక్క ప్రార్థనను నాయన మీరు దయతో ఆలకించండి, అంగీకరించి ఆమేనన్న ముద్ర మీరు వేయండి ప్రభా. స్తోత్రం. మీ కొరకు కనిపెట్టుకునే భాగ్యం దయచేయండి. మీ కార్యం కొరకు ఎదురు చూసే భాగ్యంతో నింపి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.